Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. చందుర్తి మండలంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. మల్యాలలో ఆది శ్రీనివాస్ను నిలదీశారు మహిళలు. ప్రధానంగా సాగునీరు సరిగ్గా విడుదల చేయడం లేదని, ఇప్పుడు పంట కూడా కొనుగోలు చేయడం లేదంటూ కూడా నిలదీయడం జరిగింది. అయితే సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మొత్తం మీద మల్యాలలో జరిగినటువంటి పూర్తి స్థాయిలో అంటే మహిళలు కొంత రకంగా నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగానే అర్థమవుతుంది. ప్రధానంగా మహిళలు సాగునీరు అంశంతో పాటుగా పంట కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంపైన ఆది శ్రీనివాస్ను ప్రశ్నించారు. కానీ ఎలాంటి సమాధానం చెప్పకుండానే మహిళలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కూడా కనీసం ఆన్సర్ చేయకుండానే ఆది శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య చెప్పని, వేములవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు మాత్రం నిరసన సెగ తగిలినట్లుగా తెలుస్తుంది. సో మహిళలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పకుండా చిరునవ్వు చిందిస్తూనే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న విజువల్స్ కనబడుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటే పూర్తి అప్డేట్స్ ఏంటి? వేములవాడ సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలము అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు అలాగే మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ మధ్య కాలంలో తాగునీటి సమస్య కావచ్చు, అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొంత ఇబ్బంది కలుగుతుంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది కలుగుతుంది. దాంతో పాటు అక్కడ వేములవాడకు సంబంధించి కూడా గత యాసంగి సీజన్ లో పంటకు సరైన సమయానికి తాగునీరు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేశారంటూ మహిళలు మరి ఎమ్మెల్యేలు నిలదీసిన పరిస్థితి కనబడుతా ఉంది. అయితే అంతకుముందు ఏదైతే ఈ ధాన్యం కొనుగోలులో కూడా అష్టకష్టాలు పడి పండించినటువంటి పంటను ప్రస్తుతం మరి కేంద్రాల వద్దే ఉంటున్నాయి, కానీ ప్రభుత్వం సేకరించడంలో చాలా విఫలమైంది. సో ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఒకవైపు ఎండకు, అలాగే ఒకవైపు ఇటు త్రాగునీరు లేకుండా ఇటు అన్ని విధాలా కూడా ఇబ్బంది పడుతున్నాము. అన్ని విషయాల్లో కూడా రైతులకు సరైనటువంటి నిధులు కావచ్చు, సరైనటువంటి వసతులు కావచ్చు కల్పించట్లేరు. ఆ వాటర్ కొంత సాగునీరు కూడా వాటర్ సరిగా రావట్లేరు, మురికి వాటర్ వస్తున్నాయంటూ కూడా మరి నిరసన తెలిపిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇటీవల ఆయన స్వగ్రామైనటువంటి రుద్రంగిలో కూడా మరి కొనుగోలు కేంద్రంలో కూడా ఇట్లాంటి ఘటన చోటు చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. రైతులు ఒకసారిగా రోడ్డెక్కి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ వేములవాడ ఆది శ్రీనివాస్కే కాకుండా ఎక్కడికి అంటే ఈ కొనుగోలు సెంటర్ల దగ్గరికి ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి ఉంది. ఏ ఎమ్మెల్యే పోయినా ఇదే పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు ఈ తాగునీటి సమస్య కూడా, ఎందుకంటే అక్కడ మానేరు డ్యామ్ కావచ్చు, అప్పర్ మానేరు కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఎండిపోతున్న పరిస్థితి ఉంది. సో మహిళలు ప్రశ్నించినటువంటి వైనంలో అధికార పార్టీలో ఉండడం, మరి ముఖ్యంగా కేబినెట్ హోదా ఐ థింక్ సో ఇలాంటి రేంజ్ లో ఉన్నటువంటి వ్యక్తి కూడా కనీసం వారికి సమాధానం చెప్పడం, సముదాయించేటువంటి ప్రయత్నం లేదా ఇంత సమయంలో ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది అనేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోవడం ఏంటి? దీని మీద ఏమంటారు? అయితే ప్రధానంగా ఆయనకున్నటువంటి లోకల్ క్యాడర్ కావచ్చు, లోకల్ గా ఆయనకున్నటువంటి ఇది కావచ్చు, అంటే ప్రజలతో కొంత మమేకమై ఉంటాడు ఆది శ్రీనివాస్. సో అట్లనే ఆయన గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది ఆయనకు ఖచ్చితంగా తెలుసు. సో అక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది ఆయనకు తెలుసు కాబట్టి మరి మౌనంగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీలో ఓన్లీ అక్కడ వేములవాడ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఇదే పరిస్థితి. అందరి ఎమ్మెల్యే ఇప్పుడు బీర్ల ఐలే కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఇదే పరిస్థితి. అటు పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, అటు మొత్తం వరంగల్, నల్గొండ, నిజామాబాద్ ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఖచ్చితంగా దీనిపైన మరి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రేవంత్ రెడ్డికి కూడా అందరు ఎమ్మెల్యేలు వినతి పత్రాలు కూడా మరి ఇది చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కొంత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు సమ్మర్ కావడం, యాసంగి సీజన్ లో కూడా సరిగా నీరు లేక పంట అంతంత మాత్రమే పండిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు కొంత అసహనాన్ని, అంటే ప్రభుత్వం పైన అసహనం గురి చేస్తున్న విధంగా ఉంది. కాబట్టి ఆ అసహనాన్ని మొత్తం ఎమ్మెల్యే ముందు
ఇది చేసే ప్రయత్నం చేశారు. మరి ఆయన కూడా ఏమీ సమాధానం చెప్పలేక మరి వెళ్ళిపోయిన పరిస్థితిని చూడాలి. ఇలాంటి పరిస్థితులను మరి ఇటు ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేలు కానీ మరి ఎట్లా చక్కబెడతారు ఏంటి, వచ్చే సీజన్ లోనైనా మరి ఈ నీటి సమస్య కానీ ఈ కొనుగోలు సమస్య కానీ మరి లేకుండా చేస్తారా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ రైట్ సత్యం, థ్యాంక్ యూ. తొమ్మిది వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ప్రధానంగా చందుర్తి మండలంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. పర్యటనలో భాగంగా మల్యాలలో ఆది శ్రీనివాస్ను మహిళలు నిలదీశారు. ప్రధానంగా సాగునీరు సరిగ్గా విడుదల చేయడం లేదని, ఇప్పుడు పంట కూడా కొనుగోలు చేయడం లేదంటూ కూడా మహిళలు ప్రశ్నించినటువంటి వీడియో ప్రస్తుతం కనబడుతుంది. సో ఆది శ్రీనివాస్ పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో ఎదురుగా ఉన్నటువంటి మహిళలు మాకు సరిగ్గా పంట కొనుగోలు ప్రభుత్వం ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు సాగునీరుకు అవసరమైనటువంటి నీటిని సకాలంలో విడుదల చేయడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆది శ్రీనివాస్ వారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోలుతో పాటుగా సాగునీటి విడుదలకు సంబంధించి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలకు అక్కడక్కడ చేదు అనుభవమే ఎదురవుతుంది. తాజాగా ఆది శ్రీనివాస్ కూడా ప్రతి ఒక్కరిని సముదాయించడం లేదా వారికి సమాధానాలు చెప్పేటువంటి వైనం, వారితో మమేకమయ్యేటువంటి వైనంలో కనబడుతూ ఉంటారు. కానీ ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ వీడియో పైన నెటిజన్లు కూడా డిఫరెంట్ గా కామెంట్ చేస్తున్నారు. మరి